రైట్. ఎవరో కొట్టి చంపారు, పోలీసులకు రచయిత బొగ్గుల శ్రీనివాస్ సోదరుల ఫిర్యాదు, అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు. ఈ పాపం ఈయన గతంలో పుస్తకాలు రాశారట, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా వ్యతిరేకంగానూ ఇట్లా పుస్తకం రాశారట. ఇప్పుడు ఆ కేసుతోటి వారికి సంబంధం లేదు కానీ బట్ ఈ కొట్టి చంపారన్న దాని మీద పెద్ద ఇష్యూగా నడుస్తూ ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. హిందూపురంలో టీడీపీ కార్యకర్త వికృత చేష్టలు, బాలికలకు వీడియో కాల్ చేసి, ఇంకా అది వద్దులేండి, అసహ్యంగా ఉంది చదవటానికి కూడా. ఇట్లా ఉంది టీడీపీ. ఇప్పుడు మరి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడట్లేదు ఇటువంటి విషయాల మీద మాత్రం. ప్రజాకర్షక పథకాలకు తెరదించాం, వృద్ధికి ఊతం లక్ష్యంతో కావాలనే వాటిని వదిలేసామంటున్నారు. పురుషోత్తమ రెడ్డి గారు నిజంగానే ప్రధానమంత్రి గారు ప్రజాకర్షక పథకాలు తెరదించారా? మొన్నే కదా బీహార్లో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున అనౌన్స్ చేసింది. అంటే కొమ్మినేని గారు, మోడీ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూటమి కావచ్చు, ప్రజాకర్షక పథకాలే వేదికగా పనిచేస్తున్నాయి. మళ్ళీ దాంట్లో ఏం సందేహం లేదు. ఓటర్లను తన వైపు తిప్పుకోవడం కోసమే ప్రతి పథకం కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రజాకర్షణ పథకాన్ని వదిలేసి ఎన్నికలైన తర్వాత వదిలేయచ్చు, అది కరెక్ట్. ఎలక్షన్ వరకు ఏం కాబట్టి అది ఆ యాంగిల్ తీసుకోవాలి. ప్రధానమంత్రి గారిది, కూటమి వాళ్ళది. ఎన్నికలైన తర్వాత ప్రజాకర్షణకు వదిలేస్తారు, అభివృద్ధి బాని మాట్లాడతారు. ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజాకర్షణ పథకాలు ప్రధానమంత్రి గారిని అట్లా అర్థం చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. రైట్. కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారే సంపూర్ణ నాయకులు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్. కార్యకర్తల బీమాకు 2 కోట్ల విరాళం. బాగానే ఉంది, కానీ నిజంగానే జనసేన కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తున్నారా? ఇప్పుడే చూసాము కొంతమంది డైరెక్ట్గా పార్టీ వాళ్ళే వ్యాఖ్యానిస్తున్నారు, మా పరిస్థితి ఇట్లా అయిపోయిందని. సిద్ధార్థ రెడ్డి చూసాము. విష్ణు గారు చెప్పండి, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తున్నట్లా, గుర్తించినట్లా? అంటే జనసేన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, జనసేన కార్యకర్తలు అసహనంగా ఉన్నారని గుర్తించి ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చి దాంట్లో కార్యకర్తల్ని పొగుడుతూ వాళ్ళ మనసు చూరగలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, నియోజకవర్గాల్లో అనేక నియోజకవర్గాల్లో ఆ కార్యకర్తలు మేము 2nd గ్రేడ్గా ఉన్నాము, 3rd గ్రేడ్గా ఉన్నాము, తెలుగుదేశమే పరిపాలిస్తుంది, మా పరిస్థితి ఏంటి అని చెప్పని అనేక నియోజకవర్గాల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారు, కొన్ని చోట్ల వాళ్ళ మీద వాళ్ళని దూరంగా పెడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సరిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆయన భావించినట్టున్నాడు. వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకున్నట్టున్నాడు. కాబట్టి ఇన్సూరెన్స్, ఈ సభ్యత నమోదు, ఇలాంటి కార్యక్రమాల్లో కార్యకర్తల గురించి వాళ్ళ మనసు చూరగొనేటటువంటి ప్రయత్నం చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం అనేది మనం ఈరోజు చూసాం. దానికే ఉన్నటువంటి పెద్ద విషయం కింద ఎల్లో మీడియాలో ఫ్రంట్ పేజీలు వేసి రెండు పేజీల కాలం రాశారు. అంటే దాన్ని బట్టి కింది స్థాయిలో మండుతున్నటువంటి సెగ ఏ రకంగా ఉందో మనకు అర్థమైంది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసమే ఈ తంటాలు పడుతున్నారంటారా ఎల్లో మీడియా వాళ్ళు? అంతే కదా సార్, వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి పాపం పవన్ కళ్యాణ్ గారిని దీని చేసుకోవడం కోసం అదే పవన్ కళ్యాణ్ గారు పరిస్థితికి అదే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళు ఏం చేసినా భరించాల్సింది అన్నట్లుగా అనేక సందర్భాల్లో మాట్లాడారు కదా. మనకు తప్పదు, 15 సంవత్సరాల పాటు మనం బరాయించాల్సిందే, మోయాల్సిందే, ఉంటే ఉండండి లేకపోతే పోండి అని చెప్పని కూడా మాట్లాడారు. ఎందుకంటే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన విషయంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఏ సందర్భానికి ఆ రకంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయము జనసేనలో ఎక్కడ కూడా కనపట్లేదు సార్. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కష్టాన్ని నిజంగానే గుర్తిస్తున్నారా? వాళ్ళు పడుతున్న బాధల్ని ఆయన సానుభూతి చూపుతున్నారా? కొమ్మినేని కార్యకర్తలు కోరుకుంటుంది ఇన్సూరెన్స్ కాదు, రెస్పెక్ట్ వదిలేసి ఇన్సూరెన్స్ పథకాలు పెడితే ఏం ఉపయోగపడుతుంది వాళ్ళకి? వాళ్ళు కోరుకుంటుంది అధికారంలోకి వచ్చాము, మాకు తగిన గౌరవాలు, అవకాశాలు ఇవ్వాలని కోరరు. ఏ రాజకీయ పార్టీని కోరుకుంటుంది. పైపించి ఏమనుకున్నారు జనసేన కార్యకర్తలు? 21 సీట్లకి ఎందుకు పరిమితం అయినామంటే ఒక ప్రత్యేక పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం అన్నారు. కాబట్టి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు, అంటే 21 సీట్లు తగ్గాం కాబట్టి తదుపరి అవకాశాలు పెరుగుతాయి అనుకున్నారు. పెరగకపోగా రివర్స్ అయ్యి ఇప్పుడు రాజ్యసభ సీట్లు 4 అయితే 2 తెలుగుదేశం, 2 బీజేపీకి వచ్చారు. ఇప్పుడు రేపేమవుతుందో తెలియదు. మూడోది, వారి సోదరుడు నాగబాబు గారికి సంబంధించి మీకు గుర్తుంది కదా, 1.5 year అవుతుంది అనుకుంటా, ప్రెస్ నోట్ రిలీజ్ చేసి
మంత్రి పదవి ఇస్తానని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి 1.5 year. ఎప్పుడు చరిత్రలో మీరు చాలా అసెంబ్లీ విషయాలు పుస్తకాలుగా రాశారు. అసలు అనౌన్స్ చేయకపోగా అనౌన్స్ చేసి 1.5 year అయింది. ఎమ్మెల్సీ కూడా 1 year అయిపోతా ఉంది. ఆయనకి ఇవ్వలేదు. పైపించి ఒకటి ఖాళీ ఉంది, ఏమి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి జనసేన కార్యకర్తలు ఈ అసంతృప్తి అనేది పెరుగుతా ఉంది. దీనికి ఇది సెట్ కాదు. ఈ ఇన్సూరెన్స్ పథకాలు ఇవి చేయగలదు, సభ్యత్వం కూడా ముందులాగా ఉంటుందని కూడా అనుకోను. ఎందుకంటే అసంతృప్తి ఉంటుంది. పైపించి ఇట్లాంటి స్థితిలో దాన్ని పరిష్కరించాల్సిన స్టేజ్ లో ఇంకో 15 ఏళ్ళు ఉంటాం అనే చేసే ప్రకటన అనేది వాళ్ళు మరింత నైరాశ్యానికి దారితీసింది. ఇట్లాంటి వ్యవహారాలతో ఇవి సెట్ అవుతాయి అనుకోను, బట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి ఆయన మాట్లాడుతున్న దానికి సంబంధం ఉన్నట్లు అనిపిస్తుందా అనేది నా ప్రశ్న. సంబంధం క్లియర్ గా ఉంది కదా. మనకు 15 ఏళ్ళు ఉండాలని ఎవరైనా చెప్తారు. ఒక జూనియర్ రెండో పార్టీగా ఉన్న పార్టీ ప్రధాన పార్టీ అడగకున్నానే వాళ్ళు అడిగినా ఇచ్చినా ఒక అర్థం ఉంది. 15 ఏళ్ళ లాజిక్ ఏంది నాకు అర్థం కాదు. భవిష్యత్తులో ఉంటామని చెప్తారు కానీ 15 ఏళ్ళ లాజిక్ ఏంది? కానీ 15 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి పదవికి ఆసక్తి లేదు అని చెప్పడమే కదా. ఒక ప్రధాన పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో 15 ఏళ్ళు ఉండడం అంటే ఆయన ముఖ్యమంత్రి, ఎవరుంటారనేది వాళ్ళ ఇష్టం. బట్ నేనైతే కాదు కదా, ఫీల్డ్లో నుంచి ముఖ్యమంత్రి ఫీల్డ్లో నుంచి తప్పుకున్నట్టే కదా. తప్పుకున్నప్పుడు పార్టీ కార్యకర్తలకు సముచిత స్థానం ఇవ్వకుండా మళ్ళీ 15 ఏళ్ళు అన్నారంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు బలపడుతున్న కొద్దీ ఆయన మరింత కలిసి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలపడతాడో దాన్ని వీళ్ళు కలిసి అంత ఐక్యమైపోతా ఉంది. వాళ్ళ బాధ అది. కానీ కార్యకర్తలు అట్ట అనుకోవట్లా. కార్యకర్త మన కోసం ఏదో చేస్తారనుకుంటారు, అది జరగట్లేదు. అందువల్ల మిస్ఫైర్ అవుతుంది. ఆవిడంతా పర్ఫెక్ట్ గానే మాట్లాడిందండి. ఆ 14-19 సందర్భంలో ఏ రకంగా ఉన్నారు, ఇప్పుడు 24 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ రకంగా 15 సంవత్సరాలు అని చెప్తూ వాళ్ళ నాయకులు కార్యకర్తల యొక్క కష్టాన్ని, ఆత్మాభిమానాన్ని, వాళ్ళ గౌరవాన్ని కూడా తాకట్టు పెట్టి చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశానికి ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుతో ఖచ్చితంగా లాయర్ రజనీ గారు మాట్లాడినటువంటి మాటలు వాస్తవాలు 100% వాస్తవాలు. ఎందుకంటే ఆయన ప్రతి సమావేశంలోనూ పెడతాం మనం 15 సంవత్సరాలు ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకు 15 సంవత్సరాలు ఉండాలి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది, మమ్మల్ని బూతులు తిడుతున్నారు, నియోజకవర్గ స్థాయిలో ఎంఆర్ఓలు పోలీసులు మాటింటలేదు, మొత్తం అంతా కూడా తెలుగుదేశమే అనుభవిస్తుంది, తెలుగుదేశమే ప్రభుత్వం లాగానే ఉంది కానీ కూటమి ప్రభుత్వంలా లేదు అని చెప్పని పదే మాట్లాడుతూ ముందు వెనక చూడకుండా కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఏకపక్షంగా తీసుకున్నటువంటి కామెంట్ మీద ఆవిడ చేసినటువంటి డూప్ అని చెప్పని, అంటే చంద్రబాబు నాయుడు గారు మనం 15 సంవత్సరాలు ఉండాలి, గుజరాత్ మోడల్లా ఉండాలి, లేకపోతే రాబోయే ఒకసారి గెలిచి వెనక్కి వెళ్ళిపోవడం కాదు, మనమే ఉండాలని చెప్పని ఏదైతే చెప్తున్నాడో అదే మాట ఈయన చెప్తున్నాడు. కాబట్టి ఆ రెండు టాలీ అయినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి డూప్ అని చెప్పినట్టు మాట 100% కరెక్ట్ అని చెప్పచ్చు సార్. మనం బాగా చెప్పారు. అయితే పురుషోత్తమ రెడ్డి గారు ఆవిడ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పినారేమో అనిపిస్తుంది. 2 చోట్ల ఓడిపోయినా కూడా మేము ఎగరేసి తిరిగాము, ధైర్యంగా ఉన్నాం. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ పరిణామం అనే వ్యాఖ్య చాలా అర్థవంతం అనిపించింది కదా. వారు రజనీ గారు మంచి లాయరు, మంచి కార్యకర్త. ఏ పార్టీకైనా అలాంటి కార్యకర్తలు అవసరం. అంత మంచి కార్యకర్త. వారు అన్న మాట చాలా వాల్యూ. మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఓడిపోయినప్పుడు ఉన్న సంతోషం కూడా గెలిచినప్పుడు పొందలేకపోతున్నాం అనేది చాలా భావోద్వేగమైనటువంటి మాట అది. ఎందుకంటే ఓడిపోయినప్పుడు గర్వంగా ఉన్నాం, 2 చోట్ల మీరు ఓడిపోయిన, మీరు గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ గర్వం, ఆ అభిమానం లేకుండా పోయింది అనే బాధ వాళ్ళు వ్యక్తం చేశారు. నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకుంది కొమ్మిడి గారు. బేసిక్ గా రజనీ గారైనా ఇంకో జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి మనోగతాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మనోగతం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒంటరిగా ఎదుర్కోలేను, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే వాళ్ళేమో. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, పార్టీ పెట్టారు, ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్లు గెలిచారు, 2014లో ఓడిపోయారు. పార్టీ పెట్టిన 10 సంవత్సరాల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ఓపిక పవన్ కళ్యాణ్ గారికి లేదు. అంటే 10 ఏళ్ళ 15 ఏళ్ళ 20 ఏళ్ళైనా ప్రతిపక్షంలో ఉంటాం, ఒక రోజు విజయం సాధిస్తాం, నేనేంటో నిరూపించుకుంటాం అనేది జగన్ గారి స్టైల్. అంతే కదా. 14 ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ పెట్టి తర్వాత జైలుకి వెళ్ళి పార్టీ ఏమైపోతుందో తెలియదు, నేను ఒక్కడగా వచ్చాను, ఎవరు నాతో రావద్దని కూడా చెప్పాడు. ఆయన మీద ఆయనకి నమ్మకం ఉందో లేనన్న వాతావరణం నుంచి విశ్వాసంగా మారి 2014 ఎన్నికలు ఓడిపోయి, తర్వాత 2019 ఎన్నికలు గెలిచి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ గెలుస్తాను నమ్మకం కలిగి. అంటే ఒక లీడరు ఓపిక గెలిచేంత వరకు కొట్టాలి, అది జగన్ గారి స్టైల్. పవన్ కళ్యాణ్ గారి స్టైల్ అది కాదు. కార్యకర్తలు అట్లా అనుకున్నారు. సినిమా హీరోగా ఆయన చెప్పిన ఉపన్యాసాలు కావచ్చు, మాట తీరు గురించి జగన్ గారి లాగా ఈయన కూడా ఓపికగా ఉండి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడని వీళ్ళ అభిమానం. పవన్ కళ్యాణ్ గారికి లేదు, షార్ట్ కట్ మీద ఎంచుకున్నారు. జగన్ గారి లాగా కాదు, నేను అయ్యే పని కాదు, కాబట్టి ఇద్దరిని ఓడించి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి జగన్ గారు వచ్చారు కదా, తెలుగుదేశాన్ని మరియు కాంగ్రెస్ ని, బీఆర్ఎస్ ని, ముగ్గురిని ఎదుర్కొని రాష్ట్రంలో 2 పార్టీలు ఎదుర్కొని ముఖ్యమంత్రి అయినారు.
అంత ఓపిక పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆ ఓపిక ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అక్కడ కాంట్రడిక్షన్ వస్తోంది. అది జనసేన కార్యకర్తలు అర్థం చేసుకోకపోతే మాత్రం ఈ భావోద్వేగాలు కొనసాగుతూనే ఉంటాయి. మిగతా అంశాల్లోకి వెళ్ళడానికి ముందుగా అంబటి రాంబాబు గారి కుమార్తె మౌనిక మాట్లాడుతున్న తీరు, ఆవిడ రేజ్ చేస్తున్న ఇష్యూస్, ప్రత్యేకించి మహిళలకు సంబంధించి గతంలో చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, జగన్ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, తెలుగుదేశం వాళ్ళు కానీ చేసిన వ్యాఖ్యలన్నిటికీ ఆవిడ ఇస్తున్న సమాధానం ఏ రకంగా ఉంది? సార్, ఇప్పుడు ఆవిడ ఇంట్లో ఈ సంఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి అన్నమాట. అంటే ఏ రకంగా ప్రవర్తించారు తెలుగుదేశం అని చెప్పని. అలాగే వాళ్ళ తండ్రి గారికి సంబంధించినటువంటి వాళ్ళ తండ్రి గారు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, ఏ రకమైనటువంటి అంశాలు లేవనెత్తుతున్నారు, ఏ రకంగా అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పని ఇంట్లో రోజు రెగ్యులర్గా చూస్తూ ఉంది. అలాంటిది ఆ తండ్రి గారి యొక్క ఆలోచన విధానం కానీ, అలాగే ఇంట్లో జరిగినప్పుడు ప్రత్యక్షంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి గూండాలు, పోలీసులు సహకారంతో చేసినటువంటి కార్యక్రమాలని ప్రశ్నించడం కానీ, దీంతోపాటు వంగలపూడి అనిత గారు శాసన సభలోనో శాసన మండలిలోనో మాట్లాడినటువంటి సందర్భంలో ఆవిడ ఏకపక్షంగా మాట్లాడినటువంటి మాటల్ని తిప్పికొట్టడం కానీ, ప్రశ్నించడం కానీ, ఇదంతా ఏంటంటే ఒక ధైర్యాన్ని పరిస్థితులు కాలం తీసుకొస్తుందని చెప్పని అంటారు చూడండి. అది ఆవిడలో పూర్తిగా కనపడుతున్నాయి మనకి. ఎందుకనంటే ఆ దాడులు జరిగినటువంటి హింస జరిగినప్పుడు పోలీసుల సహకారంతో మొత్తం అంతా కూడా ఒక దీని కింద తయారైంది. ఆవిడ ఒక ఏమంటారంటే ఒక శక్తి కింద తయారయ్యి ఆ మాటలన్నీ కూడా మాట్లాడుతుంది. దీనికి తండ్రి గారి యొక్క ఆలోచన విధానము, పరిస్థితులు, తెలుగుదేశం వ్యవహరిస్తున్నటువంటి తీరు, రాజకీయ వాతావరణం ఇదంతా కూడా గమనించి ఆవిడలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని, మంత్రులు మాట్లాడుతున్నటువంటి ఇష్యూస్ ని, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ చేసినటువంటి దాష్టీకాన్ని ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసింది. కాబట్టి ప్రశ్నించేటటువంటి తత్వం ఆవిడలో ఉంది. కాబట్టి ఆ ప్రశ్నించే కార్యక్రమమే ఆవిడ మాట్లాడేటువంటి తీరు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పొచ్చు సార్. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, మీకేమనిపించింది? ఆమె వయసు ఎంతో తెలియదు కానీ చాలా క్లారిటీతోటి స్పష్టంగా మాట్లాడుతున్న తీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్కి మరో కొత్త నేత వచ్చిందనే ఫీలింగ్ జనంలోకి వెళ్ళిందని అంటున్నారు. మీరేమంటారు? కొమ్మినేని గారు, మౌనిక గారు తండ్రికి తగ్గ కూతురు కాదు, తండ్రికి మించిన కూతురని అనిపించచ్చు. అంత అద్భుతంగా ఆమె మాట్లాడుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో కొత్త వాళ్ళ ప్రయోగాలు చేశాడు రాజకీయాల్లో. అనేక సీట్లలో వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు. అంటే మహిళలకి, చదువుకున్న వాళ్ళకి కానీ రాజకీయాల్లో వస్తే ఎంత బాగా అంటారని ఆమె ఒక భయానక వాతావరణం నుంచి మాట్లాడుతుంది. ఎక్కడ భయం తన మాటలు ఎక్కడ తొనకలేదు. రెండోది, భయంగా ఉన్నోళ్ళు తొత్తుబాటు భయపడతారు, మరియు ఎలా పడితే అలా మాట్లాడతారు. రెండు ఉంటాయి. భయపడ ఉంటుంది, అతిగా మాట్లాడింది. ఇవేమీ లేకుండా ఒక హృదయంతో మాట్లాడింది. ఆ హృదయంతో మాట్లాడింది కాబట్టే తెలుగుదేశం పార్టీ నుంచి, కూటమి నుంచి ఆన్సర్ చేయలేదు. అసలు రాజకీయాల పట్ల ఆసక్తి కూడా ఉందని నాకు తెలియదు. నేను ఒకసారి తిరుపతిలో అంబటి రాంబాబు గారితో కలిసి భోజనం చేసినప్పుడు పిల్లల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎవరికి రాజకీయాల పట్ల పెద్ద ఆసక్తి లేదంటే చెప్పాడు ఆయన. నాతోనే లాస్ట్ ఏమో అన్నాడు. అలాంటిది అందుకు భిన్నంగా ఒక ఘటన వచ్చినప్పుడు ఆమె రాజకీయాలకు వస్తుందని నేను అనట్లేదు. బట్ ఆ మాట్లాడిన తీరు రాజకీయ నాయకులు చాలా మందికి ఇలా కదా మాట్లాడాలి, మొత్తం కూటమి పార్టీలందరినీ డిఫెన్స్ లో పడేసింది. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. వయసులో ఎలా ఉన్నా, ఆమె అనుభవం ఎంత ఉన్నా. ఎందుకంటే ఇట్లా ఉండాలి కదా, ఒక ఘటన జరిగినప్పుడు తొనకూడదు, వెనకకూడదు, ధైర్యంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. అది ఆపోజిషన్ ని ఆత్మరక్షణలో పడేసింది. ఈరోజు ఎవ్వరు కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఖచ్చితంగా యంగ్ టర్క్, ఉన్నత విద్యావంతులు, ఇట్లాంటి ఉమెన్స్. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పాప అమ్మాయి కూడా పూజిత అని ఏదో పేరు చెప్పారు. ఆవిడ కూడా ఇట్లాగే కొంచెం బాగానే మాట్లాడుతున్నట్లు, కొత్త వీళ్ళు వేధింపుల వల్ల కొత్త నాయకులు పుట్టుకొస్తున్నారనే ఫీలింగ్. తెలుగుదేశం పార్టీ ఆలోచించాలి. తెలుగుదేశం ఏమనుకుందంటే కొట్టేసి లోపలేస్తే వాళ్ళు భయపడతారు అనుకున్నారు, ఇతరులు భయపడుతున్నారు. ఈ రివర్స్ ఏమైంది, వాళ్ళు మొండిగా తయారవుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మేము కూడా దీన్ని కసి తీసుకోలేదు, కొట్టాలని కాదు, నిలబడాలి, ఈసారి గెలవాలి అనే కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తున్నారు. అంటే కాబట్టి అటు పూజిత గారు ఎవరైనా, తర్వాత ఇక్కడ మన మౌనిక గారు, మీకు ఒకసారి సింగరాయకొండ ఏదో ఎంపీపీ ఎన్నికలు చూసారు, ఒక ఎంపీటీసీ మెంబరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి కొడతా ఉంటే ఆమె ఓటేసి హైదరాబాద్ వెళ్ళిపోయింది. జగన్ గారు మీకు గుర్తుంటే అన్ని రంగాల్లో 50% ఉమెన్ కి అవకాశం ఇవ్వాలన్నాడు. మీకు రాజకీయ అవకాశాలు కానీ పదవులు ఇవ్వాలన్నాడు. అదేంటి ఇప్పుడు అర్థం అవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ చేసిన ప్రయోగం అంటే కొత్త వారికి, ఉమెన్ కి ప్రయోగాలు ఇస్తే ఎంత అద్భుతంగా రాణిస్తారనడానికి ప్రయోగాలు చేసిన వాళ్ళు, ప్రయోగాల అవకాశం ఉన్న వాళ్ళు మౌనిక ఒక ఎగ్జాంపులర్ గా అయితే మిగులుతుంది.
రైట్.